హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో మనం బియ్యం తెచ్చుకున్నప్పుడు వచ్చే ఇలాంటి బియ్యం గోతాలు ఉంటాయి కదండి, వీటిని ఉపయోగించి ఒక మంచి ఐడియా చూద్దామండి. చాలా సింపుల్గా చాలా బాగుంటుందన్నమాట. చివరి వరకు చూసి ఐడియా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఐడియా నచ్చితే ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయండి. నేను బియ్యం గోతం లాంటిదే వేరే ఒక సంచి ఉందండి. దీనికి హ్యాండిల్స్ అవి ఊడిపోయి ఖాళీగా ఉందని దీన్ని నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా మనం సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలండి. దీనికోసం నేను ఒక ప్లేట్ని పెట్టి ఇలా మార్కింగ్ ఇచ్చి తర్వాత కట్ చేస్తున్నాను. మనకి ఇక్కడ కావాల్సింది గోతంలో ఒక చిన్న ముక్కేనండి. దానికోసం నేను గోతం అంతా వేస్ట్ చేయటం ఎందుకులే అని చెప్పేసి ఇలాంటిదైతే తీసుకున్నాను. లేనట్లయితే వేస్ట్గా పడి ఉండే బియ్యం గోతంలోనైనా ఇలా కట్ చేసుకోవచ్చు. తర్వాత మనకు కావాల్సింది పాతవి టీషర్ట్స్ ఉంటాయి కదా, పాత టీషర్ట్స్ కానీ బనియన్స్ కానీ అలాంటివి అయితే మనకు బాగుంటాయండి. లేదంటే ఏవైనా పాత బెడ్షీట్ లాంటివైనా సరే మనకు యూజ్ అవుతాయి. ఏదైనా సరే బనియన్ క్లాత్ కానీ కాటన్ క్లాత్ కానీ కావాలి. ఇప్పుడు ఇంకా టీషర్ట్కి కింద వైపున పట్టీ లాంటిది ఉంటుంది కదండి, దాన్ని కట్ చేస్తున్నాను. తర్వాత ఒక 1 ఇంచ్ మెజర్మెంట్ తీసుకుని ఈ విధంగా టీషర్ట్ని కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్ అలాగే నెక్ పార్ట్ని వదిలేసి మిగతా పార్ట్ అంతా ఇలా కట్ చేయాలి. చిన్న టీషర్టే కాబట్టి నాకు దాదాపుగా టీషర్ట్ అంతా పట్టిందండి. అంటే నెక్ పార్టు హ్యాండ్స్ పార్టు మనకి అవసరం లేదు. మిగతావన్నీ ఇలా కట్ చేసుకొని మనకి ఒక తాళులాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తర్వాత 3 పీసులను కలిపి ఈ విధంగా రబ్బర్ వేస్తున్నాను చూడండి. మనకి కదలకుండా టైట్గా రబ్బర్ వేయాలి. ఇప్పుడు ఇంకా జడలాగా అల్లేసేయాలండి. మరీ టైట్గా కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియంగా ఇలా అల్లుకోవాలి. ఈ క్లాత్ ముక్కలకి మనం మళ్ళీ జాయింట్ చేయాలండి. ఇంకా క్లాత్లు ఉన్నాయి కదా, వాటిని జాయింట్ చేస్తూ సూది దారంతో కుడితే మనకి ఒక్కటే పెద్ద తాడులాగా వస్తుంది. ఇప్పుడు ఇంకా దీన్ని పక్కన పెట్టేసి మనం కట్ చేసుకున్న గోతాన్ని తీసుకుందాం. దానిలో మనకి మిడిల్ పాయింట్ అనేది కరెక్ట్గా తెలియడం కోసమని ఇలా ఫోల్డ్ చేస్తున్నానండి. మనకి సెంటర్ పాయింట్ తెలియాలంటే ఇలా ఫోల్డ్ చేసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. చూడండి, దీనిపైన ఇప్పుడు మనం అల్లి పెట్టుకున్న జడ ఉంది కదా, క్లాతులతో జడల్లాం కదా, దాన్ని ఈ విధంగా అతికించుకోవాలి. రబ్బర్ తీసేస్తున్నానండి. రబ్బర్ తీసేసి హార్డ్ గ్లూ పెట్టి ఈ విధంగా గుండ్రంగా అతికించుకోవాలి. షీట్ మొత్తానికి అతికించాలండి. ఇలా ఒక్క షీట్ తయారు చేయడానికి చిన్నపిల్లల టీషర్ట్ అయితే ఒకటి సరిపోతుంది. చూడండి, ఇలా చక్కగా మనకి గ్యాప్ లేకుండా ఆ సంచి కనిపించకుండా ఇలా అతికించుకోవాలి. దీన్ని తయారు చేసి యూజ్ చేస్తూ ఉంటే మనకి చాలా న్యాచురల్గా ఉంటుందండి. దీన్ని ఎలా వాడాలో కూడా చూపిస్తాను. ఇలా పూర్తిగా మనం అతికించిన తర్వాత చివరిలో కూడా రబ్బర్ తీసేసి చక్కగా నీట్గా ఇలా అతికించాలండి. హార్డ్ గ్లూ పెట్టి అతికిస్తున్నాం కాబట్టి అస్సలు ఊడదనమాట. తర్వాత సైడ్లో అమ్మటి కొద్దిగా కనిపిస్తుంది కదండి గోతం, దాన్ని కూడా ఇలా నీట్గా కట్ చేసేయాలి. చివరిగా మనం మ్యాచింగ్ దారాన్ని తీసుకుని ఇలా టాకాలు వేసుకుంటే ఇంకా చాలా నీట్గా ఉంటుందండి. మనం వాష్ చేసినా సరే ఊడిపోదన్నమాట. షీట్ అంతా కూడా ఈ విధంగా టాకాలు వేసేసుకుంటే మనకి చక్కగా రెడీ అయిపోయినట్టే. చూసారండి ఎంత నీట్గా ఎంత బాగుందో. దీన్ని ఇప్పుడు మనం కిచెన్లో కానీ డైనింగ్ టేబుల్ పైన కానీ ఈ విధంగా వేడివేడిగా ఉన్న పాత్రలు పెట్టడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. డైనింగ్ టేబుల్ పైన ఇలా గిన్నెలు పెట్టుకోవడానికి మనం సపరేట్గా మార్కెట్లో కొంటూ ఉంటాం కదండి, అలా కొనే పని లేకుండా చాలా సింపుల్గా మనమే తయారు చేసుకోవచ్చు. కాస్త మురిగ్గా అనిపిస్తే చక్కగా వాష్ చేసుకోవచ్చు కూడాను. ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.